23 వచ్చాయి, మీకు 11 వచ్చాయి. ఫైనల్ గా ఒకటి గుర్తు పెట్టుకోండి, ప్రజలు అన్ని గమనిస్తారు, ప్రజలు ఎప్పుడు తక్కువ దయచేసి డెమోక్రసీలో. అందుకే ఆ చర్చ నాగార్జున గారు ఒక్క నిమిషం, నాగార్జున గారు ఆ చర్చ దయచేసి. నాగార్జున గారు ఒక్క నిమిషం ఆగాలండి, మీకు అప్పీల్ చేస్తున్నా, ఒక్క నిమిషం ఆగండి. వంశకృష్ణ గారు మాట్లాడతారు, వంశకృష్ణ గారు రాజధాని మీద మాట్లాడారు. ఒక్క నిమిషం వంశకృష్ణ గారు, నాగార్జున గారు ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్. వంశకృష్ణ గారు సార్, ఇవే విష ప్రచారాలు చేయబట్టే 23 వచ్చాయి మాకు. మీ బాబాయిని మీరే వేసేసుకుని మా చేతిలో కత్తి పెట్టబట్టి 23 వచ్చాయి. పింక్ డైమండ్ అని అబద్ధం చెప్పబట్టి 23 వచ్చాయి. కబడ్డీ ఎస్పీ అని చెప్పి జనాన్ని గురిడి కొట్టినందుకు 23 వచ్చాయి. కోడి కత్తితో గీసుకుని ఆ కుర్రోడిని 5 సంవత్సరాలు ఇట్లాంటి వేషాలు అయిపోతే 23 వచ్చాయి. ఇట్లాంటి వేషాలు అయిపోతే 23 వచ్చాయి. ఎవరు ఎందుకు 23 వచ్చాయో నేను చెప్పా, ఎందుకు 23 వచ్చాయో నేను చెప్పా. రాజధాని విషయంలో మీ స్టాండ్ మారదని గ్యారంటీ ఏంటి? మన 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగన్ అన్నారు. రేపు మీ స్టాండ్ మారదని గ్యారంటీ ఏంటి? మొదటిది. రెండోది, అమరావతి ఏకైక రాజధానిగా కేంద్రం డిసైడ్ అయిన తర్వాత, నోటిఫై అయిన తర్వాత, ఆల్రెడీ ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నిధులు ఇస్తున్న తర్వాత రేపు మీరు మావిగన్ అంటే యాక్సెప్ట్ చేసే పరిస్థితి రాకపోతే అప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? దీనికి సమాధానం ఇక్కడ సతీష్ గారు చాలా సింపుల్ గా స్ట్రైట్ గా ఒకటే మాట చెప్తున్నారు వినండి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఎక్కడో ఏదో ఉన్నప్పుడు వచ్చినట్టు మాట్లాడితే మాట్లాడాల్సిన అవసరం లే. 26 నెలలు అధికారంలోకి వచ్చి మీరు చేసింది, 26 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు మరొకరు ఎవరన్నా తప్పు చేస్తే దానికి సంబంధించినటువంటి ఆధారాలతో బయటికి పెట్టి దానికి సంబంధించినటువంటి విచారణ చేసి ఏదన్నా ఉంటే దాన్ని మగతనం అంటారు, దాన్ని ధైర్యం అంటారు. అట్టగా ఊరికే నేను రీల్ వేస్తానే, మాల్యాద్రి చెప్పాను కాబట్టి నేను రీల్ వేస్తాను కదా, మాల్యాద్రి రీల్ ఎవరి దగ్గర అదే రీల్ ఎవరి దగ్గర వెయ్యమ్మా, మాల్యాద్రి రీల్ ఎవరి దగ్గర వెయ్యి. సేమ్ 11 వచ్చింది, 23 వచ్చింది, 11 వచ్చింది, 23 వచ్చింది. ఎన్టీ రామారావు మర్చింది రెట్టి చేస్తుంటే అట్లా చేయగలిగితే చేయండి. ఇంకా రాజు అనుకున్నట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. నాగార్జున గారు వ్యక్తిగత వ్యాఖ్యలు పక్కన పెట్టండి, నేను ప్రశ్న అడిగా రాజధానికి సంబంధించి దానికి సమాధానం చెప్పండి సార్. రాజధాని గురించి చాలా స్ట్రైట్ గా చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వంలో వారు ఏదో చేశారనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం అని భావిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా మావిగానే క్యాపిటల్ కారిడార్ గా ప్రకటిస్తాం. ఈ రోజు వీరు చెప్పారు కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో వారికి భాగస్వామ్యం ఉంది కాబట్టి వారు చట్టం చేశారు. కావాలంటే మేము కూడా చట్టసభను చేయొచ్చు, కానీ అంత అవసరం అవగత్యం అంత అవసరం లేదు. ఇండస్ట్రియల్ ఇక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ కారిడార్ లో అమరావతి కూడా ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి దానికి సరిపోతుంది. వారేదో అనవసరంగా చేయాల్సిన అవసరం లే. కాబట్టి అనవసరంగా మనం నోటికి వచ్చినట్టు నోటి విరోచనాలు చేస్తే ఇక్కడ ఎవరు దిగులు పడ్డారు. అవినీతికి సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇల్లు క్విట్ ప్రో లంచంతో కట్టబోతున్నారు. ప్రాజెక్టు జెనసిస్ ఒక్క నిమిషం. మీరు అమరావతి కాదు 3 రాజధానులు అన్నారు, ప్రజలు యాక్సెప్టెన్స్ లేదు. మా ఓటమికి అది కూడా ఒక కారణం అని మీ పార్టీ నేతలు బహిరంగంగా మాట్లాడారు. అంటే అలాంటప్పుడు మీరు మావిగానికి ప్రజా మద్దతు ఉంటుందని ఎట్లా అనుకుంటున్నారు? అంటే అమరావతి వద్దన్నారు, 3 రాజధానులు అన్నారు, ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు మావిగానికి యాక్సెప్ట్ చేస్తారన్న ధైర్యం మీకు ఎక్కడిది? సార్ సతీష్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. సతీష్ గారు దీనికి డిస్కషన్ ఇవ్వాలి. 2014లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని